ఏంటి ఏంటి నన్ను చూసి అంటున్నావు? పొద్దున పోలీసులు తీసుకువెళ్ళేటప్పుడు కూడా అంతే. చేసిన వాళ్ళెవరో తెలిస్తే వదలను అని నన్ను చూసి అన్నావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కావాలని చేశానా? ఏమో, ఎవరికి తెలుసు. సారు. అవును టైలర్, మనల్ని దెబ్బతీయాల్సిన అవసరం మీ అక్క కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? నాని మాట్లాడి అమ్మా. టైలర్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది. కష్టపడి మేము సాధించేసరికి మా గెలుపు చూసి తట్టుకోలేక ఎలాగైనా మమ్మల్ని దెబ్బతీయాలని వదిన ఇదంతా చేస్తుందమ్మా. నాని ఆపరా. ఏం మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుస్తుందా? మీ వదినరా. వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మధ్య 1,00,000 ఉంటాయి. వాళ్ళేదో పంతంతో ఛాలెంజ్ చేసుకున్నారు కదా అని అంతా మీ వదినే చేయించిందంటే గెలరా? చేయనప్పుడు చేయనట్టు ఉండాలి కదా. ఇలా ఎందుకన్నా మాట్లాడడం? మేం గెలవడం ఇష్టం లేదు. టైలర్ని ఎవరు మెచ్చుకోవడం ఇష్టం ఉండదు. అసలు మేము సంతోషంగా ఉండడమే ఇష్టం ఉండదు. వదినకి తప్ప ఈ అవసరం ఇంకెవరికి ఉండదన్నయ్య. నాని ఏంట్రా ఇది? ఏమైంది మీ ఇద్దరికి? ఎలా ఉండేవాళ్ళు ఇలా వాదించుకుంటున్నారేంట్రా? వీళ్ళిద్దరూ కొట్టుకుంటే చూడాలన్నది నాకెప్పటినుంచో కోరిక శోభన్ రాజు. ఇప్పటికి తీరింది. కొప్పుల మహిమ. ఎంత పచ్చటి కాపురంలోనైనా 2 కొప్పులు చేరాయంటే కుంపటి వీరు కావాల్సిందే. మనం కాదు, పెద్ద ఆయన బ్రహ్మంగారు చెప్పారు. అడుచు ఏంటో ఈ కర్మ. ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది? విక్రమ్, నీకు కూడా ఏమైందిరా? ఏంటాంటీ, మీరు చిన్న కొడులు అని ప్రతి విషయంలో వెనకేసుకురావచ్చు, కానీ నా మీద నిందలు వేస్తుంటే ఎందుకని మీ అబ్బాయి నన్ను సపోర్ట్ చేయకూడదా? అయినా తప్పు నాదేలే. వీళ్ళు చేసే తెలివి తక్కువ పనులకి ఎక్కడ ఇంటి పరువు పోతుందో అని ఎక్కువగా ఆలోచించేశాను కదా. అదే నేను చేసిన తప్పు. అయినా తప్పు మీరే చేసి మీరే దొరికిపోయి మా మీద పడతారంటే అక్క చాలు చాలు. మేమే తప్పు చేయలేదు అని మాకు తెలుసు. ఇదెవరో కావాలనే చేశారు అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. రేపో మాపో ఖచ్చితంగా ఇదెవరు చేశారో తెలిసిపోతుందిలే అక్క. అది బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఇక నుంచి మేము బయటపడి తీరుతాం. మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అర్థమైంది. నేనే చేశాను అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు అని అర్థమైంది. మీరు నన్ను అనుమానించాక ఇంకా మీ గురించి నేను ఆలోచించడం ఎందుకో? పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కదా. ఈ కేసుని సుమోటోగా తీసుకొని నన్నే వాదించమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ నా చెల్లెలకి నా మరిదికి వ్యతిరేకంగా నేనెలా వాదించడం అని తప్పుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు డిసైడ్ అయ్యానే, మీకు వ్యతిరేకంగా కేసుని నేనే వాదించబోతున్నాను.
వైపునుంటే బయటపడతాము అని అన్నారు కదా. ఎలా బయటపడతారో పడండి. మేడం, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నానికి వ్యతిరేకంగా కేసు వాదించడం ఏంటి? వద్దు. ఈ విషయంలో ఎవ్వరూ కలగ చేసుకోవద్దు. ఎవ్వరి మాట వినను. అమ్మా శ్రావణి, వద్దమ్మా. మీలో మీకు ఎన్ని చిన్న చిన్న గొడవలు వచ్చినా ఇంతవరకు బయటికి ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు నువ్వు కోర్టుకు ఎక్కితే ఇంటి పరువు బజార్న పడుతుంది. ఇప్పుడు కొత్తగా పడేదే ఉందంటే, ఎప్పుడైతే వంటలు వార్పులు అంటూ రోడ్డును పడ్డారో అప్పుడే సగం పరువు పోయింది. ఇప్పుడు పోలీసులు మీ చిన్న అబ్బాయిని అరెస్ట్ చేశాక ఉన్న పరువు కూడా పోయింది. కుటుంబం అన్న స్వార్థానికి పోకుండా నీతికి న్యాయానికి కట్టుబడి నేను ఈ కేసు గెలిస్తే నా వల్లైనా పోయిన పరువు కొంతైనా తిరిగి వస్తుంది. అది కదమ్మా శ్రావణి. ఆంటీ, ఇంకేం మాట్లాడకండి. కోర్టులోనే చూసుకుంటాను. అత్తయ్య, మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి గారికి నాకు ఏమీ కాదు. నీతి న్యాయం ఉన్న వాళ్ళే గెలుస్తారు అంటుంది కదా, అవి మా వైపే ఉన్నాయి అత్తయ్య. మేమే గెలుస్తాం. అత్తయ్య, మీరేం కంగారు పడకండి. రండి సారు. నాని, ఏంటి నాన్న ఇది? ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? సారీ అమ్మా, నేను ఆవేశపడకుండా ఉండాల్సింది. అయినా ఏం కాదమ్మా, కంగారు పడుకో. నేను వెళ్ళి శ్రావణితో మాట్లాడతాను. పదమ్మా. శ్రావణితో మాట్లాడతాడంటే శోభన్ రాజు ఒప్పుకుంటుందంటావా? ఏంటి ఒప్పుకునేది? ముందే ఈ కేసు వాదించి వాళ్ళని ఓడించాలని పక్కాగా ప్లాన్ వేసింది. మామూలుగా ఆ విషయం చెప్తే ఊరుకోరని ఈ గొడవను ఆసరాగా చేసుకుంది. హే, ఇక ఎవరు చెప్పినా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇక అక్కా చెల్లెళ్ల యుద్ధం కోర్టులోనే. స్ట్రైట్గా పోనివ్వండి. సందీప్, ఇక్కడే కారాపండి.
ఇక్కడే బట్టల మీద బురద పడిందని అదిగో ఆ షాప్లో సీసీ కెమెరా ఉన్నట్టుంది. పద. ఏవండి, నిన్న మధ్యాహ్నం 12-1 గంటల మధ్య ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఇక్కడేం జరిగిందమ్మా? ఇక్కడేం జరగలేదు. అయినా ఎవరికి పడితే వాళ్ళకి అలా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వరమ్మా. ఏవండి ప్లీజ్, మీకే ప్రాబ్లం రాదండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఈరోజు 3 చోట్ల ఇంటి వంట నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ తిని మొత్తం 5గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ ఆదిత్య అంటే ఎవరు? నేనే ఇన్స్పెక్టర్. మీరు సప్లై చేసిన ఫుడ్ తిని కొంతమంది హాస్పిటల్లో చేరారు, ఇంకొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నిజమేంటో తెలియకపోతే ఏ తప్పు చేయని నా భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ప్లీజ్ అండి, నా బాధ అర్థం చేసుకోండి. మేము ఇంటి వంట నుంచి ఫుడ్ తెప్పించుకుని తిన్నామమ్మా. చాలా బాగుంటుంది. ఇక్కడే ఉండండి, తెచ్చిస్తాను. అలాగే. ఇదిగో అమ్మా, ఈ ఫుటేజ్ మీకు ఇచ్చినట్టు ఎవరికీ చెప్పకండి. నా జాబుకు ప్రాబ్లం అవుతుంది. అయ్యో, ఎవరికి చెప్పనండి. చాలా చాలా థ్యాంక్స్. నేను ఈ జన్మలో మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. వస్తానండి. మంచిదమ్మా. ఇక్కడేం జరిగిందక్క? డబ్బులు ఎరవేసి డైవర్ట్ చేశారు.
కెమెరా అక్కడుంది. పద. అంతా నువ్వు చెప్పినట్టే జరిగిందక్కా. అసలు వీళ్ళెవరు? ఎందుకు ఇదంతా చేసుంటారు? ఇదంతా మాయ పనే అక్క. నిన్ను దెబ్బతీస్తాను, నీ సంతోషాన్ని దూరం చేస్తాను అని ఛాలెంజ్ చేసింది కదా, ఖచ్చితంగా తనే చేయించుంటుందక్క. హాయ్ ధరణి, ఎలా ఉన్నావు? ఎలా ఉంది నా గిఫ్ట్? మీ ఆయన నన్ను బాగా ముద్దు పెట్టుకున్నాడు కదూ? నా మీద ఆదిత్యకి ఎంత ప్రేముందో చెప్తే అసలు విన్నావే కాదు. ఇప్పటికైనా అర్థమైందా? ఏయ్ నోర్మోయ్, నువ్వేదో ఫోటో తీసి పంపిస్తే అదే నిజమని భయపడిపోయి ఏడుస్తూ కూర్చోవడానికి పిరికి వాళ్ళెవరూ లేరిక్కడ. ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాంలే గాని ముందు ఈ పనికి మాలిన పని ఎందుకు చేసావో చెప్పు. ఏయ్, దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన దాని గురించే మాట్లాడుతున్నాను. చూడు, నీ తమ్ముడు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు, అందుకని శిక్ష అనుభవిస్తున్నాడు. అదంతా నేనే చేయించానని నీ మనసులో పెట్టుకుని నా భర్త నా నుంచి దూరం చేయడానికి పిచ్చి పిచ్చి ఫోటోలు పంపించడం, చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఆయన్ని జైలుకి పంపించడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే. హలో, ఆగు. నేనేంటి ఆదిత్యని జైలుకి పంపించడం ఏంటి? మరింకెవరు? నీ మనుషుల్ని పంపించి మేము డెలివరీ చేసే ఫుడ్ని పాయిజన్ చేసేసి నా భర్తని అరెస్ట్ చేయించావు. అరెస్ట్ చేయించడానికి ఆదిత్య మీద నాకున్నది పగ కాదు ధరణి, ప్రేమ. అయినా నా ఆదిత్యని నేనెందుకు అరెస్ట్ చేయించుకుంటాను? అయినా ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఆపలేకపోయారు సరికదా, కనీసం బెయిల్ మీద నుంచి బయటికి కూడా తీసుకురాలేకపోయారు. కానీ నేను నా ఆదిత్య జైల్లో ఉండటం చూడలేక నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి జైలు నుంచి బయటికి తీసుకొచ్చాను. అది ప్రేమంటే. ఏయ్, నీకు దమ్ముంటే వాళ్ళెవరో కనుక్కో, అంతేగాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆదిత్యకి బాధ కలిగించే పని చేస్తానన్నమాట కళ్ళ కూడా అనొద్దు, తట్టుకోలేను. హేయ్, నోరు మొయ్యవే. ఇంకొకసారి ప్రేమ గీమ అన్నావనుకో ప్రాణాలు తీసేస్తాను. ఎవరు చేశారో, ఎప్పుడు చేశారో, ఎందుకు చేశారో మొత్తం ఆధారాలున్నాయి. వాళ్ళేమైనా నీ మనుషులోని తేలాలి. ఆ దేవుడు కూడా నిన్ను నా నుంచి కాపాడలేడు.